అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను పూలే అంబేద్కర్ ఆశయాలను పూలే అంబేద్కర్ ఆశయాలను జై భీమ్ జై అంబేద్కర్ జై అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను ఇట్లా తిరిగి ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాటం సీట్ ఫుల్ అయింది సార్. అంబేద్కర్ జెండా కొడుకు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కళాకారుల కాలనీలో, అనంతపురం జిల్లా కళాకారుల కాలనీలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ అందరి కోసము శివ గారు పాటుపడి మరి దీనిపైన చర్య తీసుకొని శివ గారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి, ఎందుకంటే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఖచ్చితంగా అన్నదానం చేస్తామన్నా అని చెప్పి దాదాపుగా ఒక 6 నెలల నుండి శివ గారు చెప్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ కళాకారులో ఇక్కడ ఆయన విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి మన దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ఈరోజు అంబేద్కర్ ద్వారానే ఈరోజు విద్యా, ఉద్యోగం, ఓటక్కు మనకు ఉచితంగా ఇచ్చినటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అంబేద్కరే లేకుంటే మన జీవితం లేము, మనం లేము. ఈరోజు విద్యా, ఉద్యోగం మనకు సమానంగా అందుతున్నాయంటే అంబేద్కర్ గారు ఇచ్చిండేదే. ఈరోజు సమాన హక్కులు కల్పించి ఓటక్కు మనకు ఒక ఆయుధంగా ఇచ్చి మరి 5 ఏళ్ళకు ఒక్కసారి మన వాళ్ళు మనసుకు పెట్టుకుంటున్నారు, గుర్తు పెట్టుకుంటున్నారంటే అది అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఒక వరంగా భావిస్తూ ఉన్నాము. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలను మరి కొనసాగించే విధంగా మనం అందరూ కూడా ఉన్నాము. కాబట్టి ఆయన జయంతి కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన వారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున, ఇక్కడ ఉన్న అందరి తరఫున కూడా శివ గారికి, ఇక్కడ ఉన్న వారికి, పెద్దలకి అందరికీ కూడా 35వ జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఉద్దేశాన్ని ముందుకు జ్ఞాపకం చేసుకుంటూ మరి ఎక్కడ చూసినా ఈరోజు మహిళలపైన దాడులు జరుగుతున్నాయి, చిన్నపిల్లలపైన దాడులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఈరోజు రైతన్నలపైన కూడా అన్యాయంగా ఈరోజు మరి బెదిరిస్తున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. రైతన్నలు కూడా ఆ పంటలకు గిట్టుబాటు ధర లేక ఎంతో జనం ఆత్మహత్యలు చేసుకున్నారు. మన అనంతపురం జిల్లాలోనే 95 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఈరోజు మీడియాలో చూస్తూ ఉన్నాము. కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రైతన్న సమస్యలను కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించాలి. ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని, అలాగే పేదవారి భూములు కూడా ఈరోజు లాక్కుంటున్నారు, పేదవాళ్ళ ఇళ్లను ఆక్రమించుకుంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి. మరి ఎక్కడ చూసినా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీనిపైన తక్షణమే మరి స్పందించాలని ప్రభుత్వ అధికారులకు, డిపార్ట్మెంట్ వారికి మరి అందరికీ కూడా మీరు తెలియజేసుకుంటూ ఈ యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.